హాయ్ ఫ్రెండ్స్, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన రివాల్వర్ రీటా సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రీటా ఫాస్ట్ ఫుడ్ జాయింట్ లో ఎంప్లాయ్, తల్లితో ఇద్దరు చెల్లెలతో హ్యాపీగా ఉంటుంది. అయితే అనుకోకుండా డ్రాకులా పాండ్యన్ అనే ఒక గ్యాంగ్స్టర్ వాళ్ళ ఇంట్లో చనిపోతాడు. అసలు అతను ఎలా చనిపోయాడు, వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నాడు, అతని కొడుకు అతను వెతుక్కుంటూ వచ్చి ఏం కనుక్కున్నాడు, అతనితో పాటు మరో గ్యాంగ్స్టర్, సాడిస్ట్ పోలీస్ ఆఫీసర్, హైదరాబాద్ రెడ్డి, వీళ్ళందరూ వచ్చి రీటా ఫ్యామిలీని ఎలా ఇబ్బందులు పెట్టారు, వాటి నుంచి ఆమె ఎలా బయటపడింది అన్నదే కథ. రివాల్వర్ రీటా మీరు కొలమావు కోకిల, అదే కొక్కో కోకిల అని నయనతార నటించిన సినిమాని చూసుంటే ఆ సినిమా పోలికలు మీకు ట్రైలర్ చూసినప్పుడే అర్థమైపోతాయి. ఆ టైప్లోనే కొంచెం వెరైటీ క్యారెక్టర్లతో, ఉదాహరణకి సునీల్ పోషించిన డ్రాకులా బాబీ పాత్ర, అలాంటి క్యారెక్టర్లతో ఈ సినిమాని దర్శకుడు నడిపిద్దాం అనుకున్నాడు. అయితే అక్కడక్కడ వెరైటీగా అనిపించే సీన్లతో, పర్వాలేదు అనిపించే రచనతో ఆకట్టుకుంటాడు దర్శకుడు. రాధిక, కీర్తి సురేష్ పెర్ఫార్మెన్స్ సినిమాని నడిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లాష్ బ్యాక్లు, కొత్త క్యారెక్టర్ల ఇంట్రొడక్షన్, వాటి ఫ్లాష్ బ్యాక్లతో సినిమా అంతా అయిపోతుంది. ఇంటర్వెల్ బ్లాక్ ఓకే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో మొత్తం యాక్షన్ మోడ్లోకి వెళ్ళి పరుగు అంటూ సినిమా పరిగెడుతుంది. దర్శకుడు ఫస్ట్ హాఫ్లో వేసిన చిక్కుముళ్ళన్నీ మెల్లిగా విప్పుకుంటూ వస్తాడు సెకండ్ హాఫ్లో. పర్వాలేదు అనిపిస్తుంది ఈ సినిమా. నయనతార నటించిన కొక్కో కోకిల సినిమా మీకు ఇష్టమైతే ఈ సినిమాను కూడా ఖచ్చితంగా చూడండి. ఫోటోగ్రఫీ బాగుంది, లైటింగ్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. రీటాకి చెల్లెలుగా నటించిన ఇద్దరు కూడా బాగా నటించారు. ఒక చిన్న పాప కూడా ఉంటుంది, అది క్యూట్గా ఉంటుంది, ఆకట్టుకుంటుంది. సీన్ రోల్డ్ ఆన్, మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. రెడిన్ కింగ్స్లే కూడా పర్వాలేదు అనిపించే పాత్ర దొరికింది చాలా రోజుల తర్వాత. సునీల్, అజయ్ ఘోష్ పాత్రలు కూడా ఓకే అనిపిస్తాయి. అయితే సినిమాలో భయంకరమైన కామెడీ ఉండదు, డార్క్ కామెడీ లాగా. అంటే అక్కడ పాత్రలన్నీ సీరియస్గా ప్రవర్తిస్తూ ఉంటాయి, అవి చేసే పనులు చూసి మనకు నవ్వొస్తూ ఉంటుంది. దర్శకుడు జేకే చంద్రు సాధ్యమైనంత వరకు సాయశక్తులా కృషి చేసి ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేశాడు. పర్వాలేదు అనిపిస్తుంది ఈ సినిమా, ఒకసారి చూడొచ్చు. అయితే కొక్కో కోకిల లాంటి డార్క్ కామెడీని ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఈ సినిమాని ఇష్టపడతారు. స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టుంటే సినిమా మరింతగా ప్రేక్షకులను అలరించేది. యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?